భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు కదా, ఈ పక్షానికి మహాలయం అనే పేరు ఎందుకు వచ్చింది? మహత్ అలం యాత్ ఇది మహాలయ అని అర్థం అమ్మ. మహత్ అంటే చాలా గొప్పదైన, అలం అంటే తృప్తిని, యాతి అంటే కలిగించేది అని. ఎవరికి అంటే పితృదేవతలకి. ఈ మాళయ పక్షాల్లో పితృదేవతలు నీ వైపు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు మహాలయం అంటే ప్రళయం అనే అర్థం కూడా ఉంది, ప్రళయం సంభవించే రోజు అని కూడా. అగ్నిర్జ్యోతిరహం శుక్ల షణ్మాస ఉత్తరాయణం ధూమోరాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని. సంవత్సరంలో 2 అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం అనేది పుణ్యకాలము, దేవతలకు ఇష్టమైన పగలు అని చెప్తారు. ఇహ రాత్రి సమయం దేవతలకు ఈ దక్షిణాయనం. ఈ దైవబలం తక్కువగా ఉన్న సమయంలో పితృదేవతలంతా తమ సంతానం వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళకు తిరిగి మళ్ళీ జన్మించాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లను నీ పితృకర్మలతో, శ్రాద్ధకర్మలతో సంతృప్తి పరిచినట్టయితే నీ వంశము వృద్ధి చెందుతుంది. సంవత్సరంలో ప్రతి నెల అమావాస్య వచ్చిన మహాలయ అమావాస్య అన్నది ఉత్తమోత్తమైనటువంటి పర్వదినంగా ఎందుకు చెబుతారు అంటే, ఆ రోజు నువ్వు ఇచ్చేటువంటి పితృతర్పణాలు, చేసేటువంటి కర్మాచరణ అంతా కూడా నీకు అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తుంది. సూర్యుడు కన్యారాశిలో సంచరించే సమయంలో నువ్వు చేసేటువంటి పితృకర్మలు, శ్రాద్ధకర్మలన్నీ కూడా, పిండదానము, ఇవన్నీ కూడా గయలో శ్రాద్ధం పెడితే ఎంత ఫలితాన్ని ఇస్తాయో అంత ఫలితం ఇస్తాయి అని చెబుతుంది శాస్త్రం. విచిత్రం ఏమిటి అంటే, ఈ 15 రోజులు నీవు పెట్టేటువంటి పిండ ప్రదానం ఏదైతే ఉందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని నీకు అందజేస్తుంది. పాడ్యము నాడు పెట్టేటువంటి శ్రాద్ధము నీకు ధనయోగాన్ని కలిగిస్తుంది. విజయనాడు పెట్టేది రాజయోగం కలిగిస్తుంది. తదియ నాడు పెట్టేది శత్రునాశనం చేస్తుంది. చతుర్థి నాడు పెట్టేది ఇష్టకామ్య ప్రాప్తి కలుగజేస్తుంది. అమావాస్య నాడు పెట్టేది అన్ని కోరికలను తీరుస్తుంది. అందుకే ఈ మహాలయ పక్షాలకు, ఈ 15 రోజులకు ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చింది శాస్త్రం. పుత్రుడన్నవాడు తప్పనిసరిగా జీవితో వాక్యకరణం, ప్రత్యబ్ధం భూరి భోజనం, గయాయాం పిండదానంచ త్రిభి పుత్రాభి పుత్రత అని చెప్పుతుంది శాస్త్రం. అంటే అర్థం ఏమిటి? పుత్రుడన్నవాడు తప్పకుండా 3 పనులు చేయాలి. మొదటిది, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సౌఖ్యాన్ని చూస్తూ వాక్యకరణం, మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళను గౌరవిస్తూ. నిజానికి వృద్ధాప్యంలో బాధించేది వ్యాధి కాదు, ఒంటరితనం. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒక్క మాట మాట్లాడేవనుకో, నాన్నగారు బాగున్నారా, అమ్మ ఏం తిన్నావే, ట్యాబ్లెట్ వేసుకున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడితే పొంగిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ బాగోగులు చూడు. వాళ్ళు దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రతి సంవత్సరము వారికి పిండ ప్రదానం చేసి భూరి భోజనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మనం తద్దినం పెడతాం. మనకు సంవత్సరము పితృగణాలకు ఒక రోజు, అంటే రోజు వాళ్ళకు భోజనం పెడుతున్నట్టు లెక్క. దాని తర్వాత వాళ్లకు ముక్తి కలగాలి అంటే గయాయా పిండదానంచ, గయకు వెళ్ళి పిండ ప్రదానం చెయ్యాలి. మేము గయకు వెళ్ళలేము, పిండ ప్రదానం చేయలేము అంటే ఈ మాళయ పక్షాలలో వాళ్లను ఉద్దేశించి నువ్వు పిండ ప్రదానం చెయ్యి. ఇలా మాళయ పక్షాలలో
శ్రాద్ధకర్మలను ఆచరించి పితృగణాలను సంతృప్తి పరిచినట్టయితే అద్భుతమైనటువంటి వంశవృద్ధి సంపదలు అన్నీ నీ సొంతమవుతాయి. వసు, రుద్ర, ఆదిత్య అనేటువంటి ఈ పితృదేవతా గణాలు నువ్వు పెట్టినటువంటి పిండాన్ని వారికి అందజేసే ఒక అద్భుతమైన వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. కాబట్టే ఈ గణాలన్నింటినీ పితృదేవతలు అని పిలుస్తారు. ఎలా అయితే ఇక్కడ నువ్వు డిపాజిట్ చేసిన మనీ అమెరికాలో డాలర్ల రూపంలో మీ పిల్లవాడికి అందుతూ ఉందో, అలానే ఈరోజు మీ పితృదేవతలను ఉద్దేశించి నువ్వు పెట్టే పిండము వారు ఏ జన్మలో ఉన్నా వారికి ఉత్తమోత్తమైన స్థితిని కల్పించే విధంగా దాన్ని వారికి అందజేసే వ్యవస్థ ఈ వసు, రుద్ర, ఆదిత్య గణాలు చేస్తాయి. కాబట్టి పితృదేవతలకు సంతృప్తి కలిగిస్తూ నీ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ అందరికీ ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి ఈ మహాలయ పక్షం. గురుగారు, శ్రద్ధగా నిర్వహించేదే శ్రాద్ధ అంటారు. అయితే పితృదేవతల అనుగ్రహాన్ని పొందేందుకు ఈ ప్రక్రియ ఎలా ఉపకరిస్తుంది? హోమశ్చ పిండదానంశ్చ తదా బ్రాహ్మణ భోజనం శ్రాద్ధ శ్రద్ధాభిధానస్య తస్మేకిన్ ఔపచారికం అని చెబుతుంది శాస్త్రం. అంటే మనము జీవించి ఉన్నంత కాలము మన తల్లిదండ్రుల యొక్క బాగోగులను చూస్తూ వాళ్లను సేవిస్తూ జీవితం గడుపుతాం. భౌతికమైన శరీరము, ప్రేత శరీరము, సూక్ష్మ శరీరము అని ప్రతి జీవుడికి 3 రకాలైనటువంటి శరీరాలు. దేహంలో ఉన్నప్పుడు భౌతిక శరీరం, దానిలో సుఖ భోగాలను నువ్వు అనుభవించాలి అంటే ఆ బాధ్యత వసుగణాలు, అష్టవసువులు స్వీకరిస్తారు. వసు అంటే సంపద అని అర్థం. అంటే బతికున్నప్పుడు నీకు కావలసింది ఇహలోకంలో ఉన్న సౌఖ్యాలన్నింటినీ అనుభవించటానికి అవసరమైనటువంటి పరికరాలు, పదార్థాలు, వాటన్నింటినీ సమకూర్చేవాళ్ళు వసువులు. ఇక దేహాన్ని వదిలించిన తరువాత అది ప్రేత శరీరం అవుతుంది. ప్రేతభూత గణాలతో ఆయన శివతాండవం చేస్తూ ఉంటాడు. రుద్రగణాలు ఆ బాధ్యతను స్వీకరిస్తాయి. ఇక సూక్ష్మ శరీరంతో పరమాత్మను చేరుకొని మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి. అవి ఆదిత్య గణాలు ఆ బాధ్యతను స్వీకరిస్తాయి. కనుక శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము అన్నాం. శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధము అని. అసలు శ్రద్ధ అంటే ఏమిటి అంటే భౌతికంగా కనపడేది మనకు ప్రత్యక్ష ప్రమాణం. మరి కనపడనటువంటి సూక్ష్మ శరీరము, ప్రేత శరీరము ఎలా ఉంటుంది? ఎవరు చెబుతారు? జీవుడు దేహాన్ని వదిలేసిన తరువాత వాడు ఆచరించిన కర్మలను బట్టి అనేకమైన అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రాణం వదిలేయగానే భైరవయాతన అంటారు. భైరవుడు నువ్వు చేసిన పాపాలన్నింటికి శిక్ష విధిస్తుంటాడు. ఆ భైరవయాతన నుంచి బయటపడాలి అంటే కాలభైరవ దర్శనం చేసుకోమని చెబుతారు. లేదా కార్తీక పౌర్ణమి నాడు భైరవ తోరణం కింది నుంచి వెళ్ళమని చెప్తారు. ఇవన్నీ శాస్త్రం ఎందుకు చెప్పింది అంటే కనపడేటువంటి విషయాలను నువ్వు విశ్వసిస్తూ తదనుగుణంగా ఆచరిస్తున్నావా. కానీ దేహం లేనప్పుడు, దేహము కనుక ప్రేత రూపంలో ఉన్నప్పుడు అది పెట్టే యాతనలను నువ్వు భరించటం కోసం నానా అవస్థపడాల్సి వస్తుంది. ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్ర గదాసి ధారలన్ అంటాడు భాగవతంలో. కాబట్టి ఆ భయంకరమైన బాధ నుంచి నిన్ను తప్పిస్తూ నీకు ఉత్తమ గతులు అందాలి అంటే పితృదేవతా గణాల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నీ మీద ఉండాలి. అలా వాళ్ళను సంతృప్తి పరచాలి అంటే శ్రాద్ధ ప్రక్రియను నువ్వు సశాస్త్రీయంగా నిర్వహించాలి. బతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులను చూడటానికి ఆలోచనలో పడేటువంటి కొడుకులు, కూతుళ్ళు ఈ విషయాన్ని విశ్వసించకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసంటారా? మొట్టమొదట ఇహలోకంలో పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే అనేకమైన సమస్యలు వస్తాయి. ఇహ దేహాన్ని వదిలిన తరువాత యమయాతనలు అనుభవించాల్సి వస్తుంది. యముడు ఎవరైతే ఈ పాపకర్మలు చేస్తారో వాళ్లకు భీకరమైన స్వరూపంతో దర్శనమిస్తాడు. ఇది మనకు కాశీఖండంలో శివశర్మ వృత్తాంతంలో తెలియజేస్తాడు. యముడు సౌమ్య రూపంలో శివశర్మకు దర్శనమిస్తే నీ గురించి అందరూ భయంకరంగా చెప్పుకుంటారు. ఇంత సౌమ్యంగా ఉన్నావు ఏమిటి అంటే నువ్వు పాపాలు చేయలేదయ్యా, అందుకని నీకు సౌమ్య రూపంలో దర్శనమిస్తున్నాను అని చెప్తాడు. ఈ పురాణ కథలన్నీ చెప్పేది ఒక్కటే,
పితృ శ్రాద్ధము పిత్రాది కర్మలను ఆచరించడానికి నువ్వు ఆలోచనలో పడితే తరువాత అవస్థపడడానికి సిద్ధంగా ఉండు. భౌతికంగా కనపడేటువంటి ప్రమాణాన్ని స్వీకరిస్తున్నావు, దివ్యమైనటువంటి విషయాలు నీకు తెలియనప్పుడు శ్రద్ధతో చెయ్యి. శ్రద్ధ అంటే విశ్వాసం, ఆస్తికత్వాన్ని శ్రద్ధ అంటారు, అందుకే దాన్ని శ్రాద్ధము అన్నారు. నమ్మకంతో చెయ్యి. అవును, ఈ దేహం వదిలిన తరువాత ఓంకార మూల మంత్రాఢ్య పునర్జన్మ సదాశయ గో వేద ప్రతిమా సేవి హిందువుకు చెప్పిన నిర్వచనం ఇది. పునర్జన్మ అనేది భారతీయ జీవన విధానంలో మాత్రమే మనకు కనబడుతుంది, ఇతర మతాలలో ఇతర ధర్మాలలో ఈ ఆలోచనే లేదు. కనుక నమ్మకం ఉన్నా లేకపోయినా అవస్థ తప్పదు. కనుక శ్రాద్ధం తప్పనిసరిగా పెట్టాలన్న సత్యాన్ని గుర్తిస్తూ ఈ మహాలయ పక్షాలలో శ్రాద్ధాన్ని సక్రమంగా నువ్వు నిర్వర్తించగలిగితే నీ వంశము వృద్ధి అవుతుంది, నీకు సంపదలు సుఖాలు దొరుకుతాయి, నీ పితృగణాలు సంతోషిస్తారు, జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది. కనుక తప్పనిసరిగా శ్రాద్ధకర్మను జరిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, భాద్రపద పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కదా, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ వ్రత వైశిష్ట్యం ఏమిటి? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం ఆనందస్ఫురద అనుభవాభ్యాం అతిరియం అంటూ శివానంద లహరిలో ఆ శివపార్వతుల యొక్క అద్భుతమైన బంధాన్ని గురించి తెలియజేస్తాడు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసేటువంటి ఆ లక్షణము ప్రతి దంపతులలో ఉండాలి అంటే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. ఉమా అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఉ అంటే తపస్సు, మా అంటే వద్దు. శివుడే భర్తగా కావాలి అని కోమలమైన దేహంతో కఠినమైన తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి. తల్లి వచ్చి నువ్వెలా చేయగలుగుతావు, చెయ్యకమ్మా, వద్దు, తపస్సు వద్దు అంటూ ఆమెను అడ్డుకున్నా లేదు, తప్పనిసరిగా చెయ్యాలి అంటూ ఆ ఉమామహేశ్వర వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకుంది. అందువల్ల శివుడిని భర్తగా పొందగలిగింది. కనుక దంపతుల మధ్య అద్భుతమైన అనురాగ బంధం నెలకొల్పుకోవాలి అని భావిస్తే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి 15 ముడులతో ఉన్న తోరాన్ని సిద్ధం చేసుకొని లోహంతో వెండి కానీ బంగారం కానీ అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసుకొని దాన్ని పంచామృతంతో అభిషేకం చేసి అనంతరం షోడశోపచారాలతో ఆ స్వామిని అర్చించి గోధుమ పిండితో చేసినటువంటి 15 రకాల వంటలను నైవేద్యంగా పెట్టి రోజంతా ఉపవసించి అనంతరం ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించి మరునాడు ఆ విగ్రహాన్ని దేవాలయంలో అర్చకునకు అందించి రావాలి. ఇది ఉమామహేశ్వర వ్రతం చేసేటువంటి పద్ధతి. ఉమామహేశ్వర వ్రత కల్పంలో 5 అధ్యాయాలలో స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో అద్భుతంగా ఈ ఉమామహేశ్వర వ్రతం యొక్క విధానమంతా తెలియజేయబడి ఉన్నది. అంధుడైన ముని అద్భుతమైన ఈ వ్రతాన్ని ఆచరించి తిరిగి నేత్ర దృష్టిని పొందగలిగాడు. బ్రహ్మదేవుడు గాయత్రిని సావిత్రిని పొందగలిగాడు. ఇంద్రుడు జయంతుడనే కుమారుణ్ణి పొందగలిగాడు. ఇలా నిజానికి ప్రతివారికి ఏం కావాలి? దేవాలయానికి పోయినప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీ ప్రభో అని మనం భగవంతుణ్ణి కోరుకోవాలి. బతికినంతకాలము ఎవరి దగ్గర చెయ్యి చాపి అడగాల్సిన అగత్యం లేకుండా నన్ను కరుణించు. తరువాత ప్రాణోత్క్రమణ సమయంలో పండిన దోస పండు పాదు నుంచి ఎలా విడిపోతుందో అలా 1000 మండ్ర కప్పలు ఒకేసారి కుడితే కలిగే బాధ నాకు కలగకుండా నా ప్రాణాన్ని బయటికి తీసుకుని వెళ్ళి నీలో దేహాంతే తవ సాయుధ్యం, నీలో ఐక్యమయ్యేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించు. ఏ దేవాలయానికి పోయినా ఇది ఒక్కటి కోరుకుంటే చాలు, ఇది నీకు సకల సుఖాలను అందజేసి ఇహపరదాయకమైనటువంటి అభ్యున్నతిని కలుగజేస్తుంది. దీన్ని నీకు ప్రసాదించేదే ఉమామహేశ్వర వ్రతం. అందుకే అద్భుతమైన ఈ వ్రతాన్ని మనం ఈ
భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించిన తరువాత మరునాడు పితృదేవతలకు శ్రాద్ధకర్మ కూడా నిర్వహించమని చెబుతుంది శాస్త్రం. కనుక ఉమామహేశ్వర ఆరాధన చేద్దాం, అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏమిటి? ధృతరాష్ట్రుడి వ్యక్తిత్వాన్ని, వివిధ కోణాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? ధృతం రాష్ట్రం ఏన సహ ఇది ధృతరాష్ట్ర అన్నది ధృతరాష్ట్ర అన్న శబ్దానికి అర్థం అమ్మ. ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము, ఏన అంటే ఎవరి చేత, సహ అంటే వాడు. ఎవరి చేత అయితే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు మన అందరి కూడా దేహధారులమే కనుక మనమంతా ధృతరాష్ట్రులమే. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, మనను ధృతరాష్ట్రుడితో పోల్చటం ఏమాత్రం ఔచిత్యము అంటే మనం కూడా గుడ్డివాళ్ళమే. ఏ గుడ్డితనంలో ఉన్నాము అంటే జ్ఞానాంధకారంలో ఉన్నాం. ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము. అద్భుతమైన మానవ జన్మ దొరికిన తరువాత ఎలా పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, ఎలాంటి ఆయాసము లేకుండా దేహాన్ని వదిలేయాలి అన్న ఆలోచన చేయకుండా ఇంకా సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశా శాఖా స్ఫటతి ఝటతి స్వైరమతిత కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్త్యా బధ్వా తవ అధీనం కురు విభూ. ఎప్పుడు మోహం అనే అడవిలో సంచరిస్తూనే ఉంటుంది. ధృతరాష్ట్రుడు కూడా అదే పని చేశాడు. నిజానికి భారత యుద్ధానికి కారణం దుర్యోధనుడు కాడు, ధృతరాష్ట్రుడే. పిల్లలకు చెప్పే విధంగా నీతులు చెప్పకుండా తమ్ముడి రాజ్యం కూడా తన పిల్లలే అనుభవించాలన్నటువంటి స్వార్థ భావనతో తన తమ్ముడి కొడుకులైనటువంటి పాండవుల యొక్క మరణానికే ఆలోచన చేశాడు. ఘోరమైన భారత యుద్ధం జరిగింది. కౌరవులంతా భీముడి చేతిలో హతులయ్యారు. దుర్యోధనుడితో జరిగిన గదా యుద్ధంలో భీముడు దుర్యోధనుడి యొక్క ఊరు భంగం చేసి అతని యొక్క అంతానికి శ్రీకారం చుట్టాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ వివరాలన్నీ వివరిస్తున్నాడు. వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టి కారణంగా యుద్ధరంగంలో జరిగేటువంటి ప్రతి సంఘటన సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే దుర్యోధనుడి మరణం జరిగిందో అప్పుడు సంజయుడికి ఆ దివ్య దృష్టి అంతమైపోయింది. ఏం జరుగుతుందో ఆ తర్వాత చెప్పలేకపోయాడు. ధృతరాష్ట్రుడే గాంధారితో కలిసి యుద్ధరంగానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చిన వార్త తెలుసుకుని పాండవులంతా వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. మొదట ధర్మరాజు నమస్కరించగానే ధృతరాష్ట్రుడు కౌగలించుకొని మాట్లాడకుండా కాసేపు ఉండి తరువాత భీముడేడి అని ప్రశ్నించాడు. భీముడు ధృతరాష్ట్రుడి యొక్క కుమారులందరినీ అంతం చేశానన్న పశ్చాత్తాప బుద్ధితో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు. అది గమనించిన కృష్ణుడు భీముణ్ణి పక్కకు నెట్టి ప్రతినిత్యము దుర్యోధనుడు గదాయుద్ధం అభ్యాసం కోసం భీముడి విగ్రహాన్ని ఒకటి చేయించుకొని అభ్యాసం చేస్తూ ఉండేవాడు. అందుకే భీముడికి బలం ఎక్కువ, దుర్యోధనుడికి యుద్ధ విద్య నైపుణ్యం ఎక్కువ, గదాయుద్ధ నైపుణ్యం. ఎందుకంటే ప్రతినిత్యము అభ్యాసం చేసేవాడు కనుక. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడి ముందు పెట్టాడు. వెంటనే ధృతరాష్ట్రుడు దాన్ని కౌగలించుకున్నాడు. ఆయనకు నేత్ర దృష్టి లేదు, కానీ 1000 ఏనుగుల బలం ఉన్నది. ఆయన కౌగిలించుకున్న మరుక్షణం ఆ భీముడి విగ్రహం పప్పై కింద పడిపోయింది. అరే భీముడు మరణించాడని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడే ప్రశ్నించటం ప్రారంభించాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మనస్సులో భీముడు చనిపోవాలన్న ఆలోచన ఉంది కాబట్టే ఇంత గట్టిగా కౌగిలించుకున్నావు కదా ధృతరాష్ట్ర, ఇప్పటికైనా మారవా? ఎంతకాలం అయ్యా ఈ రాజ్యభోగాల మీద నీకు కాంక్ష? ఈ రాగద్వేషాలు ఎంతకాలం ఉంచుకుంటావు? ఇవి శాశ్వతమా? వీరు మాత్రం నీ పుత్రులు కారా? నీ తమ్ముడు కొడుకులు నీ సంతానం కాదా? వాళ్ళు పెదనానా అని నిన్ను పిలుస్తున్నప్పుడు నీలో ఆ పితృవాత్సల్యం జనించటం లేదా అని ప్రశ్నిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడు తన తప్పు తెలుసుకొని, నిజమే కృష్ణ, ఎంత చంపుకుందామన్నా ఈ రాగద్వేషాలు నా నుంచి దూరం కావటం లేదయ్యా అని పశ్చాత్తాపడతాడు. అనంతరం భీమాపవర్జితం పిండం అంటాడు భాగవతంలో. ఈ భీముడి ఇచ్చిన పిండాన్ని తింటూ ఎందుకుంటున్నావయా అని విదురుడు మందలిస్తే ధృతరాష్ట్రుడు
హిమాలయ సానువులలోకి వెళ్ళి అక్కడ దీక్షలో ఉండి తన యొక్క దేహత్యాగం చేస్తాడు. ఇలా ధృతరాష్ట్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంతా గమనించాలి. ఎందుకంటే ఆ ధృతరాష్ట్రుడి ప్రతిరూపాలే మనం. అందుకే ఇంట్లో ప్రతిరోజు భారత యుద్ధం జరుగుతుందన్న సత్యాన్ని మనం గమనించగలిగితే పాండవుల యొక్క వైశిష్ట్యాన్ని, కౌరవుల యొక్క దుర్గుణాన్ని బేరీజు వేసుకుంటూ జీవితం అనే సమరాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకువెళ్ళవచ్చు. గురువుగారు, పోయిన వస్తువుల్ని తిరిగి పొందేందుకు కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించమని చెప్తారు కదా, ఈ పోయిన వస్తువులకు కార్తవీర్యార్జునుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే అన్నది అద్భుతమైన మంత్రం. ఏదైనా వస్తువు పోయినా, ధనం పోయినా తిరిగి పొందాలి అంటే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము జపించమని మంత్రశాస్త్రం తెలియజేస్తూ ఉంది. నిజానికి ఈ మంత్రము ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే, దత్తవైభవంలో కార్తవీర్యార్జునుడు సొట్ట చేతులతో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియక దత్తాత్రేయుడు శుశ్రూషలో ఉండి నిరంతరము ఆయనను సేవించిన కారణంగా ఆయనకు సహస్ర బాహువులు వస్తాయి. అలా అద్భుతమైన శక్తిని పొందిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని వరం అడుగుతాడు. ఏమంటే, ఎవరైతే నా పేరు తలుచుకుంటారో వారు పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందాలి అని ఆయన అడిగిన అనేక వరాలలో ఇది కూడా ఒక వరం. ఇలా పోయిన ధనాన్ని, నష్టపోయిన సంపదను తిరిగి పొందాలి అంటే ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది అందరూ చేసి ఫలితాన్ని అందుకుంటున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. కానీ కార్తవీర్యార్జునుడికి ఈ మంత్రానికి, ఈ పోగొట్టుకున్న సంపదను పొందటానికి ఏమిటి సంబంధం? ఎలా దీన్ని విశ్లేషించాలి అంటే, నిజానికి కార్తవీర్యార్జునుడు పోయిన జన్మలో శ్రీవారి విష్ణు చక్రం, సుదర్శన చక్రం, సుదర్శనుడే ఈ కార్తవీర్యార్జునుడిగా జన్మించాడు. ఎందుకు అంటే, శ్రీ మహావిష్ణువు చేసే ఆసురీ సంహారం అంతా తన ప్రయోజకత్వమే. తాను లేకపోతే శ్రీ మహావిష్ణువు ఆసురీ సంహారం చేయలేడు. ఎందుకంటే చక్రాయుధం లేకుండా ఆయన ఏ రాక్షసుణ్ణి సంహరించలేదు. కాబట్టి అది శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం కాదు, అదంతా నా గొప్పతనం అన్న గర్వం ఆయనలో పెరిగింది. అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు, ఇంత గర్వంతో వైకుంఠంలో ఉండే అర్హత నీకు లేదు, కనుక నువ్వు భూమండలంలో సొట్ట చేతులతో జన్మించదువుగాక అని శపించాడు. అలా కార్తవీర్యార్జునుడు శక్తిహీనుడై జన్మించిన తరువాత బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ఆ విష్ణువు యొక్క 6వ అవతారమైన దత్తాత్రేయుడిని ఆశ్రయించి తిరిగి అన్ని శక్తులు పొందాడు. అద్భుతమైనటువంటి ఆకాశగమనంతో ఇంద్రలోకానికి కూడా వెళ్ళే శక్తి సంపాదించాడు. కానీ మళ్ళీ ఆయనలో ఉన్న ఆ పూర్వజన్మ వాసన, అహంకారం అంతం కాల. అందుకే ఇంద్రుడు శచీదేవితో కూర్చొని సహసల్లాపాలు ఆడుతూ ఉంటే, త్రిభువనాలను పరిపాలించాల్సిన ఈ స్వర్గాధిపతి ఇలా భార్యతో కార్యకలాపాలు ఆడుతూ ఉన్నాడు, ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ బయటికే అనేశాడు. ఇంద్రుడు బాధపడ్డాడు. ఏమిటి ఇంత శక్తి ఆయనకు ప్రసాదించి మమ్మల్నే అవహేళన చేసేటువంటి విధంగా ఆయనను నువ్వు ఎందుకు రూపుదిద్దావు అని ప్రశ్నించగానే దానికి కూడా ఆసనమైంది. ఆయనకు బుద్ధి చెప్పే తరుణం దగ్గరలోనే ఉంది అని తెలియజేస్తాడు. ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న కామధేనును అపహరించుకున్న వచ్చిన నేపథ్యంలో పరశురాముడు వచ్చి ఆయన 1000 బాహువులను ఖండించి ఆయనను హతమార్చుతాడు. ఇదంతా ఏం చెబుతుంది అంటే, అద్భుతమైన భగవత్ కృప వల్ల నీలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతి అంటే బదులుగా, ఆ శ్రీ మహావిష్ణువుకు బదులుగా నీలో ఆయన అంశం ఒకటి ఉన్నది. భా అంటే వెలుగు, జ్ఞానము. ఈ ఆయనకు బదులుగా నీలో ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అది నువ్వు అందరి కోసం ఉపయోగించాలి. అప్పుడు పోగొట్టుకున్న నీ ప్రగతి, నీ సంపద నీకు సిద్ధిస్తుంది అని చెప్పటమే కార్తవీర్యార్జునుని యొక్క కథతో ఈ అద్భుతమైన మంత్రానికి అనుసంధానం చేయటంలోని విశ్లేషణ. గురుగారు, ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాల్టి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.